గౌరవ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు నాకు చాలా పాత మిత్రులు. రాజకీయాల్లో రాకముందు నుంచి కూడా నాకు పాత మిత్రులు. కానీ ఈరోజు వారి ప్రసంగంలో చాలా అవాస్తవాలు, అదేవిధంగా ప్రజలని తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడిన విషయాన్ని నేను ఖండిస్తున్నాను. ముందుగా మీరు చివరిగా ప్రసంగించిన విషయాల్లో బీసీ కులగణన విషయంలో, అదేవిధంగా ఎస్సీ కేటగిరీ విషయంలో ఎన్నో దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ శాసనసభ పాస్ చేసిన తీర్మానం కానీ, ప్రత్యేక తెలంగాణలో శాసనసభ పాస్ చేసిన తీర్మానం కానీ ఎస్సీ కేటగరైజేషన్ అమలు చేస్తుంది ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి నేను మనవి చేస్తున్నా. సుప్రీంకోర్టు తీర్పుకి అనుగుణంగా జస్టిస్ షమీమ్ అఖ్తర్ జ్యుడిషియల్ కమిషన్ ఎస్సీ కేటగరైజేషన్ ఇంప్లిమెంట్ చేస్తున్న విషయం మరి ఈ ఘనత మా ముఖ్యమంత్రి గారికి, మా ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా బీసీ కులగణనపై ఆ అంకెలపై కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. చాలా స్పష్టంగా చెప్తున్నా, నేను ఆ క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా తెలంగాణ చరిత్రలో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ ఇంత సైంటిఫిక్గా, లాజికల్గా, రాషనల్గా ఏ కులగణన జరగలేదు అని చెప్పి నేను మనం చేస్తున్నాను. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు 1931లో జరిగిన బీసీ క్యాస్ట్ సెన్సస్ తర్వాత తప్పనిసరి పెడతాం 1931లో జరిగిన క్యాస్ట్ సెన్సస్ తర్వాత క్యాస్ట్ సెన్సస్ చేసి ప్రకటించిన ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని మనం చేస్తాం. దాని ఆధారంగా శాసనసభలో బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి పంపించేది మా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి మనం చేస్తాం. లెక్కల విషయం చెప్పాలి అధ్యక్ష, బికాస్ దీన్ని రిపీటెడ్గా మరి ఒక గోబల్స్ ప్రచారంగా మరి అధ్యక్ష, ఈ బీసీ కులగణనపై ఒక గోబల్స్ ప్రచారం చేస్తూ రిపీటెడ్గా ఒక తప్పుడు అలిగేషన్స్, అవాస్తవాలు ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా, ఏ కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో చేయని విధంగా మేము 104,000 మంది ప్రభుత్వ ఉద్యోగస్తులని 50 రోజుల పాటు డెడికేటెడ్గా ఈ పని మీద పెట్టి చాలా సిన్సియర్గా, కమిటెడ్గా ఈ ప్రభుత్వం బీసీ కులగణన, బీసీ క్యాస్ట్ సెన్సస్, సోషల్ ఎకనామిక్ సర్వే చేసిన విషయం తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నాము. మీరు సమగ్ర కుటుంబ సర్వే చేసి అది శాసనసభలో పెట్టే ధైర్యం లేకుండా మీకు ఏనాడు కూడా ఆ సంఖ్య ఆ అంకెలు మీరు పబ్లిక్ డొమైన్ లో కూడా పెట్టలేదు. విత్ స్పీకర్ సార్, విత్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఐఎమ్ సేయింగ్, నేను ఆ రోజు శాసనసభ్యుని, ఆ తర్వాత పార్లమెంట్ సభ్యుని, ఏనాడు కూడా మీరు అంటే మీ అంకెల మీదకి నమ్మకం లేదో, లేకపోతే మరి మీకు ఏ అనుమానాలు ఉన్నాయో, లేకపోతే మీరు బీసీలకు వ్యతిరేకమో తెలియదు, కానీ మీరు చేసిన ఎస్కేఎస్ సర్వే ఏనాడు కూడా క్యాబినెట్ లో, శాసనసభలో పెట్టిన విషయం కూడా మనం చేస్తున్నాం. అదేవిధంగా నో ఇట్స్ ఎ లై, ఇది అబద్ధం, పెట్టలేదు నేనే చూడలేదు. అదేవిధంగా స్పీకర్ సార్ ఇంకో తప్పుడు ప్రచారం, ఎస్కేఎస్ అసలు ఉన్నదని ఎవరు తెలియదు. అయినా సరే ఆ డేటా తీసుకున్నా ఆ రోజుకి వాళ్ళు ఇచ్చిన అంకెలకి, మేమిచ్చిన అంకెలకి బీసీల సంఖ్య 6% పెరిగిందని చెప్పి నేను మనం చేస్తాను. అదేవిధంగా మీరు చేసిన తప్పుడు ప్రచారం ఖండిస్తూ ఓసీల సంఖ్య
పర్సంటేజ్ వైజ్ 6% తగ్గిందని చెప్పి కూడా మనం చేస్తున్నాం. 1,04,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు చాలా సీరియస్గా తీసుకొని మరి బట్టి విక్రమార్ గారి డిపార్ట్మెంట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కింద 50 రోజులు డెడికేటెడ్గా 160 కోట్లు ఖర్చు పెట్టి ఈ భారతదేశంలో ఇంత అద్భుతంగా సోషియో ఎకనామిక్ సర్వే మరే ప్రభుత్వం చేయలేని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఇది చాలా దురదృష్టకరం. ప్రతిపక్ష పార్టీలో ఉన్న పెద్ద మనుషులు మరి అది వాళ్ళు ఎందుకు చేయలేదో కానీ మీరు కూడా సోషియో ఎకనామిక్ సర్వేలో పార్టిసిపేట్ కాలేదు. మీరు విమర్శించిన సోషియో ఎకనామిక్ సర్వేలో మీరెందుకు పార్టిసిపేట్ కాలేదు? అదేవిధంగా మేము ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నామంటే అయిపోయిన తర్వాత ఎంత జవాబుదారీతనంగా ఉన్నామంటే ఎంత అకౌంటబుల్ ఉన్నామంటే అయిపోయిన తర్వాత ఇంకెవరన్నా మిగిలిపోయిందని మీకు భావన ఉంటే మళ్ళీ నమోదు చేసుకోండి అని కూడా టైం ఇవ్వడం జరిగింది.